నేను మీ అశోక్ గౌడి మాట్లాడుతున్నాను. మీరందరూ ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎల్ఓసి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్. అంటే ఒక లెటర్ ఇస్తున్నాము, మీ డబ్బు క్రెడిట్ మేము చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇస్తూ ఉంటుంది. అది ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అత్యవసరంగా ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అందిస్తూ ఉంటారు, వారి వారి నియోజకవర్గంలో ప్రజలకు అందరు కూడా. అలాంటి ఎల్ఓసి అనేది లెటర్ ఆఫ్ క్రెడిట్, దాన్ని ఏ కార్పొరేట్ వ్యవస్థ కూడా ఈరోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక విడుదల చేసినటువంటి ఎల్ఓసిని కూడా ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలు అన్నీ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేవు అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర యంత్రాంగం కావచ్చు, ఆరోగ్య శాఖ మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, అందరూ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. ఎందుకంటే మీ దయతో, మీ మీ ప్రేమతో, మీ కరుణతో మీరు దయతలిసి ఇచ్చేది ఎల్ఓసి. అలాంటి ఎల్ఓసి కూడా దిక్కు లేకుంటే మరి పేద ప్రజలు ఎక్కడికి పోవాలి, మధ్యతరగతి ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రజలని ఆదుకునే ప్రభుత్వాలు రావాలి. అంతేగాని ఈ కార్పొరేట్ వ్యవస్థ పైన ఉక్కుపాదం మోపి పేద ప్రజలకు అందరూ కూడా న్యాయం చేసే విధంగా ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం, లిక్కర్ అనేది రాష్ట్రంలో అంతటా ఒకటే రేటు ఉంటుంది. కానీ మనం ల్యాబ్ టెస్టులు చూస్తాం హాస్పిటల్లో. ఒక బ్లడ్ టెస్ట్ వచ్చేసి 100 రూపాయలు ఉంటే కార్పొరేట్ వ్యవస్థలో 1000 రూపాయలు ఉంటుంది, ఇంకా దాంట్లో 1500 ఉంటుంది, ఇంకా దాంట్లో 2000 ఉంటుంది. ఎందుకంటే మా హాస్పిటల్లో చాలా నీట్గా చేస్తారని చెప్పేసి ఒక బిల్డప్ ఇస్తూ ఉంటారు. మేము అడిగేది ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులని, ఈ రాష్ట్రం అంతటా కూడా ఏ కార్పొరేట్ వ్యవస్థ అయినా, ఏ చిన్న హాస్పిటల్ అయినా, ఎక్కడైనా ఈ మెడికల్ టెస్ట్ అనేటివి కూడా అన్నిటి కూడా ఒక నిర్ధారణ రేటు ఫిక్స్ చేయాలి. ఏ విధంగా లిక్కర్ పైన మీరు రేటు ఫిక్స్ చేశారో అదే రేట్లు ఖచ్చితంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ హాస్పిటళ్ళ పైన కావచ్చు, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో కావచ్చు, చాలా చూడవచ్చు. ఈరోజు మనకు కొత్తగా మెడిప్లస్ వచ్చేసి పేద ప్రజలని, మధ్యతరగతి ప్రజలని చాలామందిని ఆదుకుంటూ ఉన్నారు. మెడిప్లస్ వాళ్ళు 25% డిస్కౌంట్తో నడుపుతున్నప్పుడు వీళ్ళు 100కి 200% పెంచి మరి ఏ విధంగా ల్యాబ్ టెస్టులు చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర యంత్రాంగం కానీ అర్థం చేసుకొని మెడిప్లస్ వాళ్ళు ఇచ్చే రేట్ల ప్రకారంగానే మెడిప్లస్ ఏ విధంగా 75% డిస్కౌంట్ ఇస్తుందో అదేవిధంగా సేమ్ డిస్కౌంట్ ప్రతి కార్పొరేట్ వ్యవస్థలో, ప్రతి కార్పొరేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో చేయాల్సిందని చెప్పేసి కోరుతున్నాము. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సమాజాన్ని మారుద్దాం, మన బతుకులు మార్చుకుందాం. ఇట్లు మీ అశోక్ గౌడ్.